నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని, అనగా దేవుని కుమారుల వెలుగు. ఈ విధంగా ప్రతి వ్యక్తి మట్టితోటి సృష్టింపబడి ఆ వెలుగు ఆ జీరో మీద పడినప్పుడు దేవుడు మనల్ని హీరోలుగా చేయబోతున్నాడు. దేవుడు మనల్ని హీరోగా చేయబోతున్నాడు. ఎందుకంటే నమ్మండి, దిస్ ఈజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దెర్ ఈజ్ ఎ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే యేసు ప్రభు రక్తంలో శక్తి ఉంటుందో, ఆ శక్తి నిన్ను, నీ భార్యని దీపస్తంభములుగా చేయబోతున్నాడు దేవుడు. ఒకటి, లైట్ ఆఫ్ ద వరల్డ్ అండ్ సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. ఈ రెండు కలిసి మధ్యలో ఉన్న యేసయ్య వెలుగు, ఆ వెలుగు ద్వారా మనం వెలిగించబడి, మరి దేవుని యొక్క మహాకృప చేత ఇక్కడ రెండు రాళ్ళు ఒక దాని మీద ఒకటి ఉందో చూసారా? ఒకటి 6, ఒకటి 9. ఈ దేవుని కుమారులుగా ప్రత్యక్షతలోకి వచ్చి, మరి సృష్టికర్త అయినటువంటి ఆయన నీ ప్రియ కుమారుడు ద్వారా ఈ యొక్క ల్యాండ్, ద స్టోన్, ఇది పేతురు గారి యొక్క స్టోన్. ఇది ఈ స్టోన్లో నుంచి దేవుని యొక్క మహిమను మనము పొందుకుందుము కాక. ఎవ్రీ జీరో విల్ బికమ్ ఎ హీరో విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసయ్య వాక్యం ద్వారా మనం హీరోలుగా మార్చబడదుము గాక. యేసయ్య వాక్యము ద్వారా మనం హీరోలుగా మార్చబడదుము గాక. వరల్డ్ వైడ్ వండర్స్ మనం చేయుదుము గాక. నాయనా, నీ కృపను ఇదిగో ఈ స్విమ్మింగ్ పూల్ ద్వారా, ఇది నీ రక్తంగా మార్చి, నీళ్లను రక్తంగా మార్చిన దేవుడు, ద్రాక్షారసంగా మార్చిన దేవుడు. ఆ నిజమైన వెలుగు, ఈ నిజమైన వెలుగు యోహాను 1:9 ప్రకారం సమాధానపరచు వారు ధన్యులు, వారు మరి దేవుని కుమారులను పడతారని చెప్పిన వాక్యం ద్వారా, ఈ వెలుగు రేస్ ద్వారా ఈ నీళ్ళలో పడి ఈ యొక్క బొమ్మను చూసి ప్రార్థన వినువారు అందరూ కూడా దేవుని కుమారులుగా మార్చబడుదురుగాక. ఈ ప్రార్థన వినువారందరూ కూడా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా, జింబాబ్వే నుంచి చేస్తున్నటువంటి ప్రార్థన దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడుదురుగాక. ప్రతి జీరో హీరో అవునుగాక. ప్రతి జీరో హీరో అవునుగాక. తండ్రి, ఈ నిజమైన వెలుగే నీ మహిమ కోసం, ఈ నిజమైన వెలుగు దేవుని కుమారుల వెలుగుగా చేసి, నాయనా, నీ కృపను తెలుగువారి ద్వారా ఎవ్రీ జీరోని హీరోగా మార్చమని, ప్రతి మినిస్ట్రీని హీరో మినిస్ట్రీగా మార్చమని, తెలుగు రాష్ట్రాల ద్వారా తెగుళ్లను ప్రపంచంలో తీసివేసే సామర్థ్యాన్ని మీరు ఇచ్చారని నమ్ముతూ, నాయనా, ప్రతి భార్య భర్తను ఇదిగో ఈ విధంగా గోల్డెన్ క్యాండిల్స్గా ఉంచమని, ఇదిగో మగయ చర్చి నుంచి ఇదిగో సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి నాయనా, ఈ యొక్క చర్చిని దీవిస్తూ, మీ నామములో మహిమపరుస్తూ ప్రపంచానికి మేము వెలుగుగా ఉందుముగాక. ప్రతి జీరో హీరో అవునుగాక. ఈ తెలుగు శబ్ద తరంగాలు ఎక్కడికి వెళితే అక్కడ నీ రాజ్యము వచ్చునుగాక. చీకటి రాజ్యము కూలిపోవునుగాక. తెగుళ్ళ రాజ్యము తెలుగు లాంగ్వేజ్ ద్వారా నశింపచేయుదుముగాక. నాయనా, ఈ నేలల్లో నీ శక్తి నుంచి, ఈ నేలల్లో బాప్తిసం తీసుకొని ప్రతి బిడ్డ నీ నిజమైన వెలుగు ద్వారా, యోహాను 1:9 ప్రకారం నిజమైన వెలుగు